జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. ప్రజలారా ఒకటి గమనించండి. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేడిగడ్డ గురించి చాలా దుష్ప్రచారం చేసింది. ఏం చేసింది? మేడిగడ్డ కుంగిపోయింది, మేడిగడ్డ మొత్తం కొట్టుకపోతుంది అని చెప్పేసి దుష్ప్రచారం చేశారు. ఒకసారి ఈరోజు అదే కాంగ్రెస్ నేతలను ఒకసారి వెళ్ళి మేడిగడ్డను చూడమని చెప్పండి. ఒకసారి మేడిగడ్డను చూడమని చెప్పండి. మేడిగడ్డ కుంగిపోయిందా, కొట్టుకుపోయిందా, లేకపోతే నిండు కుండలా మారి పరవళ్ళు తొక్కుతుందా? ఒక్కసారి పోయి చూడండి. చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ప్రజలారా, ఏది ఎన్ని వేసినా కేసీఆర్ వేసిన పనులు, కేసీఆర్కున్న ఆలోచన విధానము, ఆయనకున్న మేధస్సును తట్టుకునే శక్తి, అలాంటి మేధస్సు గల వ్యక్తి, అలా చేసే వ్యక్తి మనం ఇప్పటికీ కాదు ఎప్పటికీ ఎన్నటికీ ఎక్కడ భారతదేశంలో మనం చూడలేము. అది గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడే మాటల కొందరికి లోపల సూదులు గుచ్చిలాగా అనిపిస్తున్నచ్చు. సరే, అది ఏది గుచ్చినా కరెక్ట్. ఒక రైతు వ్యవసాయం మీదనే ఆధారపడ్డ, కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడ్డ రైతులు మాత్రం ఏ రోజు కేసీఆర్ గురించి తప్పు మాట్లాడరు. ఎవరు మాట్లాడతారు అంటే అసలు వ్యవసాయం మీద ఆధారపడని వ్యక్తులు. రెండోది, ఇక వాళ్ళనైతే లెక్క తీసుకునే ఉండదు ఎంప్లాయీని. ఎందుకంటే వాళ్ళు పార్టీ ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మారుతారో అది వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళని లెక్కలోకి తీసుకునే ఉండదు. అది పక్కన పెట్టేస్తే మనకు ఈ